హాయ్ ఫ్రెండ్స్, మేము వినాయక చవితికి ఎలా డెకరేషన్ చేసామో అవన్నీ మీకు సింపుల్గా నేను షార్ట్ వీడియోలో చూపిస్తాను. చూడండి. ఫస్ట్గా మనకి ఇలాగా రంగు పేపర్లు తీసుకున్నాము. రంగు పేపర్లు తీసుకుని మా బడ్జెట్లో మాకున్నంతలో ఏదో మేము వినాయకుడిని పెట్టుకుంటాము. దాని గురించి అని ఈ విధంగా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగానే ఆ థ్రెడ్ని అల్లుకుని ఆ డెకరేషన్ పేపర్స్ అవన్నీ ఇక్కడ మా ఇంటి పక్కనే ఉన్న తల్లి అంకాళమ్మ తల్లి ఉంది కదండి, ఆ గుడి దగ్గరే మేము వినాయకుడిని అనేది పెట్టుకుంటాము. ఒక 5 సంవత్సరాలు పెడుతున్నాము. దానికి మాకున్న బడ్జెట్లోనే ఈ విధంగా చేస్తున్నాము. తర్వాత మీకు నెక్స్ట్ వీడియోలో ఆ అమ్మవారిని కూడా చూపిస్తాను. దీని తర్వాత వీడియో కూడా మీరు ఫాలో అవ్వండి. చక్కగా ఇలాగా రంగు పేపర్స్తోనే నేను ఈ విధంగా తయారు చేశాను. చూడండి, ఇలా మనకి ఈ టైప్లా వస్తుంది. మీలో చాలామంది తెలిసే ఉంటుంది. కానీ ఇలాగ ఇవన్నీ తయారు చేసుకుని ఆ గుడికాడ మొత్తం ఇవన్నీ పెట్టుకున్నాము.